పండుగ అంటేనే కుటుంబంతో గడిపే ఒక అద్భుతమైన రోజు. ఇక సంక్రాంతి పండుగ గురించి చెప్పనక్కర్లేదు. ప్రతి ఇల్లు రంగురంగుల ముగ్గులతో కలకల్లాడతాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఇంటి ధాబాపై నుంచి గాలిపటాలు ఎగరేస్తారు. అయితే ఈ గాలిపటాలే కొందరికి యమపాశాలుగా మారుతున్నాయి. విషయం ఏమిటంటే రీసెంట్గా బల్వంత్ పటేల్ అనే ఒక వ్యక్తి పండుగ సందర్భంగా తన పిల్లల కోసం కొత్త బట్టలు తీసుకుని ఇంటికి తిరిగి వెళ్తుండగా మధ్యలో ఒక పతంగి దారం అతని మెడకు చుట్టుకుంది. అతను బైక్ పై కాస్త వేగంగా ట్రావెల్ చేస్తున్నాడు కాబట్టి ఆ దారం అతని మెడను కోసేసింది. తీవ్రమైన రక్తస్రావం జరిగి అక్కడికక్కడే పడిపోయాడు. అక్కడి స్థానికులు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించినా లాభం లేకుండా పోయింది. ఆ పతంగి దారం మెడను డీప్గా కోయడంతో అతను హాస్పిటల్లోనే చనిపోయాడు. చూశారా, కేవలం ఒక దారం మనిషి ప్రాణాన్ని బలిగొంది. ఇప్పుడు ఈ బల్వంత్ పటేల్ కుటుంబం పరిస్థితి ఏంటి? ఆ కుటుంబాన్ని ఎవరు ఆదుకుంటారు? ఆ కుటుంబం ఇదివరకులాగా సంతోషంగా ఉంటుందా? మన ప్రభుత్వం గాలిపటాలు ఎగరేసేటప్పుడు చైనా మాంజాను అస్సలు ఉపయోగించొద్దని పదే పదే సూచిస్తూనే ఉంది. కానీ దాన్ని ఎవ్వరూ పట్టించుకోరు. అంతేకాదు, ఈ చైనా మాంజా అమ్మకాలపై ప్రభుత్వం నిషేధం కూడా విధించింది. అయినా కూడా దీని మార్కెట్లో విచ్చలవిడిగా అమ్ముతున్నారు. ప్రతి సంవత్సరం ఈ మాంజా కారణంగా చాలా మంది చనిపోతున్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నేడు ఈ బిజీ లైఫ్లో పని కోసమనే బయటికి వెళ్ళిన వ్యక్తి మళ్ళీ ప్రాణాలతో తిరిగి వస్తాడో లేదో తెలియని పరిస్థితి. అంతేకాదు, ఒకవేళ ఇంట్లో సంపాదించే వ్యక్తికి సడన్గా ఏదైనా జరిగితే ఆ కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోలేము. మనలాంటి మధ్యతరగతి కుటుంబాల వాళ్ళకి ఏమీ కాకూడదని ఆ దేవుణ్ణి కోరుకుందాం. కానీ టైం ఎప్పుడు ఒకేలా ఉండదు. ఎప్పుడు ఎవరితో ఏం జరుగుతుందో చెప్పలేము. మనం మన ఫ్యామిలీ గురించి ఆలోచిస్తూ వాళ్ళను బాగా చూసుకోవాలని ఎంతో కష్టపడుతూ ఉంటాం. కానీ మనం లేనప్పుడు కూడా వాళ్ళు ఇలాగే ఆనందంగా ఉండాలి అంటే ప్రతి ఒక్కరం టర్మ్ ఇన్సూరెన్స్ తప్పకుండా తీసుకోవాలి. అయితే ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అనగానే మీలో చాలా మంది జాబ్ వచ్చిన తర్వాత తీసుకుందాం, లేదా మంచి శాలరీ వచ్చిన తర్వాత తీసుకుందామని వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ జాబ్కి, శాలరీకి ఇన్సూరెన్స్ని ఎప్పుడు ముడిపెట్టకూడదు. ఎందుకంటే మీరు ఎక్కువ శాలరీ వచ్చిన తర్వాత ఇన్సూరెన్స్ తీసుకుందాం అనుకుంటే అప్పటి ఏజ్తో పాటు మీరు కట్టాల్సిన ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా పెరుగుతుంది. కాబట్టి టర్మ్ ఇన్సూరెన్స్ని ఎంత తక్కువ ఏజ్లో తీసుకుంటే అంత డబ్బుల్ని ఆదా చేసుకోవచ్చు. ఈ టర్మ్ ఇన్సూరెన్స్ని ఎక్కడ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలనే విషయానికి వస్తే, ఈ టర్మ్ ఇన్సూరెన్స్ని మనం ఏజెంట్ దగ్గర తీసుకోవచ్చు. అలాగే ఆన్లైన్లో డైరెక్ట్గా కూడా పర్చేజ్ చేయవచ్చు. మనం ఏజెంట్ దగ్గర తీసుకుంటే వాళ్ళు కమిషన్ ఛార్జ్ చేస్తారు, ఎక్కువ డబ్బులు తీసుకుంటారు. అదే ఆన్లైన్లో తక్కువ డబ్బులకే వచ్చేస్తుంది. ఇక ఈ టర్మ్ ఇన్సూరెన్స్ కోసం మీరు ఆన్లైన్లో ఉన్న దాదాపు 51 కంటే ఎక్కువ ఇన్సూరెన్స్ పార్ట్నర్స్ని కంపేర్ చేసి మీకు సూట్ అయ్యే బెస్ట్ ప్లాన్ని తీసుకోవచ్చు. నెలకి కేవలం 685 రూపాయలతో అప్ టు 2 కోట్ల లైఫ్ కవర్ ఉన్న టర్మ్ ఇన్సూరెన్స్ అందుబాటులో ఉన్నాయి. అలాగే ఇందులో 10% ఆన్లైన్ డిస్కౌంట్ని కూడా పొందవచ్చు. వీళ్ళు 24/7 క్లెయిమ్ అసిస్టెంట్ ప్రొవైడ్ చేస్తారు. అలాగే టర్మ్ ప్లాన్లో 15 ఇల్నెస్లను కవర్ చేసే రైడర్లు కూడా ఉంటాయి. అలాగే సెక్షన్ 80C కింద మీరు అప్ టు 1.5 lakhs వరకు ట్యాక్స్ బెనిఫిట్ పొందవచ్చు. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే, మీకు అవసరమైతే పాలసీ సెలెక్షన్, డాక్యుమెంటేషన్, క్లెయిమింగ్ ఇలాంటి ఏ ప్రాసెస్లో అయినా వీళ్ళే మీ ఇంటి వద్దకు వచ్చి హెల్ప్ చేస్తారు. అంతేకాదు, వీళ్ళు మీకు ఒక డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అందుకే మీరు మీ ఫ్యామిలీని సెక్యూర్గా ఉంచుకోవడానికి టర్మ్ ఇన్సూరెన్స్ని తప్పకుండా తీసుకోండి. దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఇన్సూరెన్స్ పాలసీలో ఎక్స్ట్రా డబ్బులు పే చేస్తే రైడర్లు మనకు ఎక్స్ట్రా కవరేజ్ని ప్రొవైడ్ చేస్తాయి. ఉదాహరణకి, ఒక వ్యక్తి క్రిటికల్ ఇల్నెస్ రైడర్ని యాడ్ చేసుకున్నప్పుడు ఒకవేళ తనకి క్యాన్సర్ లాంటి ఒక క్రిటికల్ ఇల్నెస్ వచ్చి చనిపోతే తన ఫ్యామిలీకి నార్మల్గా వచ్చే టర్మ్ ఇన్సూరెన్స్ అమౌంట్తో పాటు ఈ రైడర్ నుంచి వచ్చే అమౌంట్ కూడా దానికి యాడ్ అవుతుంది. కాబట్టి ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మనం సరైన రైడర్లు యాడ్ చేసుకుంటే దానివల్ల ఖచ్చితంగా బెనిఫిట్ అవుతాం. అలాగని కేవలం బెనిఫిట్ల కోసం మాత్రమే ఆలోచిస్తూ ఎక్కువ రైడర్ ఆప్షన్లు చూస్ చేసుకుని కూడా కరెక్ట్ కాదు. దానివల్ల ప్రీమియం ప్రైస్ పెరుగుతుంది. రైడర్స్ ఎలా ఉపయోగపడతాయి అంటే, ఏదైనా ప్రమాదం వల్ల మీరు కాళ్ళు చేతులు కోల్పోయినా, అవి పనిచేయడం ఆగిపోయినా లేదా మరణించినా కూడా ఆ సందర్భంలో కుటుంబానికి కొంత అమౌంట్ని ఇన్సూరెన్స్ కంపెనీ అందిస్తుంది. ఒకవేళ మీ టర్మ్ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది మీ భార్య లేదా పిల్లలకు మాత్రమే వెళ్ళాలి, మీరు కట్టాల్సిన లోన్స్ ఏమైనా ఉన్నా కూడా మీ మరణం అనంతరం ఈ లోన్ కంపెనీలు ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అమౌంట్ని జప్తు చేయకూడదు అనుకుంటే MWP యాక్ట్ అండర్లో టర్మ్ ఇన్సూరెన్స్ని తీసుకోవాలి. ఈ MWP యాక్ట్ అంటే మ్యారీడ్ ఉమెన్ ప్రాపర్టీ యాక్ట్. ఇంకో ముఖ్యమైన విషయం,
ఒకవేళ మీకు డయాబెటీస్, హైపర్ టెన్షన్ లేదా హార్ట్ ప్రాబ్లం, స్మోకింగ్ లాంటి హ్యాబిట్స్ ఉంటే తప్పకుండా పాలసీ తీసుకునే టైంలో నిర్మోహమాటంగా వాళ్ళకు తెలియజేయాలి. లేకపోతే ఈ కారణాల వల్ల మరణం సంభవిస్తే పాలసీ కంపెనీలు అనేవి ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అమౌంట్ని రిజెక్ట్ చేసేందుకు దాన్ని ఒక అవకాశంగా భావిస్తాయి. చాలా వరకు టర్మ్ ఇన్సూరెన్స్లు రిజెక్ట్ అవ్వడానికి కారణం దాన్ని తీసుకునే సమయంలో మన హ్యాబిట్స్ గురించి, మనకు ఉన్న డిసీజెస్ గురించి మనం మెన్షన్ చేయకపోవడమే. కాబట్టి మీరు లేకపోయినా మీ కుటుంబం ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలి అనుకుంటే టర్మ్ ఇన్సూరెన్స్ చాలా ఇంపార్టెంట్. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి అందులోని 51+ ఇన్సూరెన్స్ ప్లాన్లను చెక్ చేసి మీకు సూట్ అయ్యే బెస్ట్ టర్మ్ ప్లాన్ని తీసుకోండి అండ్ మీ కుటుంబాన్ని కాపాడుకోండి.